చేవెళ్ల సభలో కేటీఆర్ కు సవాల్ విసిరారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. దమ్ముంటే లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిపించి చూపించాలంటూ కేటీఆర్ కు సవాల్ విసిరారు. ఎవడైనా 3 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందనంటే వాళ్ళని తన్నండంటూ హాట్ కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి. కేటీఆర్ లా నాన్న పేరు చెప్పి కుర్చీలో కూర్చోలేదన్న రేవంత్ కార్యకర్త స్థాయి నుంచి ఎదిగానని చెప్పారు. ఎవడైనా 3 నెలల్లో 6 నెలల్లో ఈ ప్రభుత్వం ఉండదు అని గ్రామాలకు వచ్చే మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలిడ్చి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఆ సన్నాసుడు అంటుండు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే 3 సీట్లు రాకపోతుండే అని. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్కి నేను సవాలు విసురుతున్నా. బిడ్డ, ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే నువ్వు మొగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు. బిడ్డ, అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసోడా. ఈ కుర్చీ ఇనాం కింద వచ్చింది కాదు, నువ్వు కాదు, నిన్ను పుట్టించిన నీ అయ్య కాదు, వాళ్ళ దేవుడు వచ్చినా ఈ కుర్చీని తాకలేరని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా.